ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కునువాడు జబ్బుది అనను, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకున్నాను. సామెతల గ్రంథము 20:14. నిజమే, మనం కూడా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటాం. మన భాషలో చెప్పాలంటే బేరం ఆడడం అంటారు కదా. అయితే ఈ వాక్యాన్ని యేసయ్యకు మనకు అన్వయించుకుందాం. కొనుక్కునేవాడు యేసయ్య అయితే కొనబడింది మనం. అయితే కొనబడుతున్న మనం లోకం ఎదుట తక్కువ వారిగానే కనబడతాం, ఎన్నికలేని వారిగానే కనబడతాం. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయంలోనూ చిన్న చూపు చూసేవారే, లోకం దృష్టికి వెర్రివారమే. కానీ మన ప్రభువుకు మనం చాలా విలువైన వారము, శ్రేష్టమైన వారము. మనం ఎంత విలువైన వారం అంటే యేసయ్య తన ప్రాణాన్ని పెట్టేంత విలువైన వారము. లోకం నిన్ను చూసే తీరు వేరు, దేవుడు నిన్ను చూసే తీరు వేరు. లోకస్తుల యొక్క సహజ లక్షణం ఎప్పుడూ ఎదుటోడికి పడి ఏడుస్తూనే ఉంటారు. వారి గురించి, వారి ఆలోచనల గురించి మనకు అనవసరం. కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యం. కాబట్టి లోకస్తుల గురించి ఆలోచించగా నీ దృష్టి మొత్తం దేవునిపై ఉంచు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.